ఇంకొకటి కూడా మ్యామ్, పేదరికంలో ఉన్న అన్ఫార్చునేట్లీ వాళ్ళ సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండి జీవితం మీద తల్లిదండ్రికి అవగాహన ఉండి ఉన్న పిల్లలు కూడా మిరాకిల్స్ చేస్తున్న వాళ్ళని కూడా చూస్తాం. బ్రహ్మాండంగా మిరకల్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం అలా మిరకల్స్ చేస్తూ లైఫ్లో స్టేజ్ బై స్టేజ్ డెవలప్ అవుతూ లైఫ్లో స్థిరపడిన వాళ్ళ గురించి అసలు మనం ఏమి మాట్లాడుకోకర్లా, అస్సలు అవసరం లేదు. ఎవరి గురించి మాట్లాడుకోవాలి? ఈ పిల్లలు ఎవరైతే ఎంతో కొంత తల్లిదండ్రులు గమనించగలుగుతారు పిల్లల్ని, తర్వాత స్కూల్ గమనిస్తుంది బాగా, స్కూల్లో మాస్టర్లు గమనిస్తారు. గమనించి ఏ పిల్లవాడైతే కొంచెం ఇటు అటుగా ఉంటున్నాడు, ఏ పిల్లవాడైతే కొంచెం ఎక్కువ దిగులుగా ఉంటున్నాడు, ఏ పిల్లవాడు నార్మల్గా ఉన్నాడు, ఏ పిల్లవాడు అబ్నార్మల్గా ఉన్నాడు అనేది కనుక గమనిస్తే ప్రతి స్కూల్లోనూ, అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అనే సంబంధం లేకుండా కనీసం స్కూల్ స్ట్రెంగ్త్కు తగ్గట్లు సైకాలజిస్టులు ఉండాలి స్కూల్. అవును మ్యామ్. ఆ సైకాలజిస్టులు ఉంటే టీచర్కి ఏ మాత్రం అబ్బా వీడిని నేను మేనేజ్ చేయలేకపోతున్నాను అని తలబట్టుకునే పిల్లవాడిని ఆ సైకాలజిస్ట్ ముందు కూర్చోబెడితే వాడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటాడు. పర్సనాలిటీ, అంత చిన్న వయసులో పర్సనాలిటీ డిజార్డర్ అని అనకూడదు, కానీ ఇంబ్యాలెన్స్లో ఉంటాడు. ఇంబ్యాలెన్స్తో స్టార్ట్ అయ్యి డిజార్డర్కి వెళ్తుంది. అది ఈ డిజార్డర్ నుంచి యాంటీ సోషల్ పర్సనాలిటీస్గా మారిపోతారు వాళ్ళు. ఓకే. ఫస్ట్ ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ ఇంబ్యాలెన్స్ని సెట్ చేస్తే డిజార్డర్స్ రాకుండా ఉంటాయి. ఓకే. ఓకే. అంటే స్కూల్లో జరగాలి ఇది. అదే మీరు అనేది రూట్స్కి మళ్ళీ మనం వెళ్ళాలి. మన పాఠశాలలు పిల్లల్ని పరిపూర్ణంగా, అంటే విద్యలో మాత్రం కాక పరిపూర్ణంగా, అంటే లైఫ్ స్కిల్స్ నేర్పించే, అంటే ఇక్కడ మార్పు డిజైనింగ్ ఆఫ్ ద కరికులంలో జరగాలి. రైట్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, ఈ మధ్యనే ఒక ఫేమస్ తమిళ్ హీరో డివోర్స్ కేసు అంతా చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. జనరలీ లీగల్ మన ఇండియన్ మ్యారేజ్ సిస్టంలో ఈ డివోర్స్ అప్లై చేసిన తర్వాత ఎనీవేర్ 4 years నుంచి 7 years వరకు ఆ కేసు తేలే క్రమంలో విసిగిపోయి వేసారిపోయి కన్వీనియన్స్ ఉన్నవాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ అదర్ రిలేషన్షిప్స్ ఆర్ ఆప్షన్స్. సార్ అది మేనేజ్ చేయలేక ఇట్లా ఎమోషనల్గా యాజిటేట్ అయ్యి ఇటు పార్ట్నర్ని వాళ్ళ లైఫ్కే థ్రెటనింగ్గా మారడము, వాళ్ళకి వాళ్ళే అబ్యూజ్ చేసుకోవడము, ఇలా లైఫ్స్ అన్నీ అక్కడ కోర్టుల దగ్గరే ఆగిపోతున్నాయి అన్న వాదన కూడా వినిపిస్తుంది. దీన్ని బట్టి సవరణ జరగాలి అని కూడా అంటున్నారు. అంటే వెన్ 2 people డోంట్ వాంట్ టు లివ్ టుగెదర్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సపరేషన్ కూడా జరగాలి అని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు కూడా అండి రూట్స్ దగ్గరికి వెళ్తాను. నేను ఎప్పుడూ పైన ఒక చెట్టుకు పువ్వులు రావట్లేదు అంటే పువ్వులు వచ్చే మందు ఏంటి వేయడం కంటే కూడా ఆ చెట్టుకి ఏం పోషకాలు తగ్గినాయి అనేది ఆలోచిస్తాను. ఓకే. ఇప్పుడు ఒక కుటుంబం, ఒక భార్యాభర్త, ఒకరో ఇద్దరు పిల్లలు, ఈ కుటుంబం హ్యాపీగా లేదు, భార్యాభర్త హ్యాపీగా లేరు, భార్యాభర్త హ్యాపీగా లేకపోతే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. అసలు ఈ భార్యాభర్త ఎందుకు హ్యాపీగా లేరు అనేదానికి బాగా పాత వాళ్ళు అయితే ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, పెళ్ళి అయిన వాళ్ళైతే, పెళ్ళి అవ్వని వాళ్ళైతే కనుక పెళ్ళి చేసుకుపోయే ముందే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అసలు వీళ్ళిద్దరికి ఇప్పుడు జాతకాలు చూసుకునే కన్నా జాతకాలు చూడొద్దు అని కూడా నేను అనను. ఎందుకంటే మనం అందరిలోనూ ఆ మాదిరి మార్పులు తీసుకొచ్చేంత సత్తా ఎవ్వరికీ లేదు. అది చాలా ఇండివిజువల్ పర్సెప్షన్ జాతకాలు చూడటం అనేది. నేను చెప్పే పర్సెప్షన్ సోషల్ పర్సెప్షన్. ఓకే. ఇదేంటంటే ఇండివిజువల్ పర్సెప్షన్లో మీరు జాతకాలు చూపించుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ రేపు ఫ్యూచర్లో వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని అనుకుంటే వీళ్ళిద్దరికి అసలు కంపాటబిలిటీ ఉందా లేదా, పూర్తి ఉత్తర దక్షిణ ధ్రువాల్లా ఉన్నారా, పాము ముంగీస్లాగా ఉన్నారా అనేది తేలాలి అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవసరమైతే ఆపేసి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. అసలు జీవితం పట్ల ఈయన దృక్పథం ఒకలా ఉంది, ఆమె దృక్పథం ఒకలా ఉంది. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, డిమాండ్ని బట్టి ఏమన్నా వీళ్ళు దృక్పథాలు మార్చుకునే మనుషులా, లేకపోతే మేము అనుకున్నదే కరెక్టు అనుకుని ఓకే పర్సనాలిటీ అనాలిసిస్ చేయడం అంటారు, చేయాలి. చేస్తే అప్పుడు వీళ్ళు పర్వాలేదు, వీళ్ళు కలిసి ఉండగలరు. ఇప్పుడు జాతకాల్లో పాయింట్లు ఏవో చెప్తారు కదా, అట్లా వీళ్ళకు చేసుకుంటే మంచిది. ఇది చాలా చాలా అవసరమైన విషయం.
నా దృష్టిలో. ఇది అయిపోయిన తర్వాత సరే అంతా బాగానే ఉందనుకుంటారు, పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా గొడవలు వస్తున్నాయి. అవును. మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత, ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఖచ్చితంగా అంతా బాగుంటే ఏ భర్త భార్యను వద్దనుకోడు, అంతా బాగుంటే ఏ భార్య భర్తను వద్దనుకోడు. నాకు ఈ మాదిరి నమ్మకం ఉంది. అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఏదైనా మానసిక సమస్యలు ఉంటేనో లేకపోతే అలాంటివి ఏమైనా ఉంటే తప్పితే అవును 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 వాళ్ళు అన్యాక్సెప్టబుల్ సిచ్యువేషన్స్ ఉంటే తప్పితే ఇన్ జనరల్ వాళ్ళు విడిపోవాలనుకోరు. ఎందుకంటే పెళ్ళి అనే సిస్టము మనకి సొసైటీలో ఎంత గౌరవాన్ని ఇస్తుందో, ఆ పెళ్ళిలోంచి బయటికి వస్తే మనకు అంత ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా అందరికీ తెలుసు. అందుకే ఈ పెళ్ళిలోనే చాలామంది ఇబ్బందులున్నా అలానే ఉంటారు చాలామంది. సరే, అప్పుడు డిసైడ్ చేసుకోండి. అప్పుడు కూడా మీ మధ్యలో కంపాటబిలిటీ రావట్లేదు అని అంటే మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళండి. అదే కదమ్మా, మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళినా 3-4 years పడుతుంది. పట్టదు. మ్యూచువల్ కన్సెంట్కి వెళ్తే 3-4 years ఎందుకు పడుతుంది? అల్మినీ ఎవరో ఒకరు విసిగిస్తేనే తప్పితే నో అల్మినీ దగ్గర ఆగుతుంది. ఓకే, అల్మినీ దగ్గరే ఆగుతాయి. ఏ కేసు అన్నా చూడండి. మన భారతదేశంలో ఇన్ని సంవత్సరాల తరబడి కేసులు ఉండటానికి కారణం ఏంటి అంటే, కేసు మీద కేసు వేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఆర్థికపరమైన సత్తా వాడి దగ్గర ఉంటే ఈమె కావాలనుకుంటుంది. ఓకే, ఆమె అలా అనుకోవడం కూడా నేను తప్పు అనుకోను. ఎందుకంటే పెళ్లి ద్వారా ఆడవాళ్ళ జీవితం మారినంతగా మగవాళ్ళ జీవితం ఏమీ మారదు. ఆడవాళ్ళు వాళ్ళు చదువుకున్న చదువును కూడా మర్చిపోతారు. ఆ సర్టిఫికెట్లు ఎక్కడ పెడతారో కూడా గుర్తుండదు. ఇంకేముంది, నేను అనుకున్న కలల రాకుమారుడు దొరికాడు అంటే ఇక నా జీవితం అయిపోయింది, ఇంక ఇంతే అనుకుంటారు. మళ్ళీ వీళ్ళకి ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ట్రూ కలర్స్ కనిపించేసరికి మళ్ళీ నా చదువు ఏంటి, నేనేంటి అనుకుని ప్రొఫెషనల్గా వెనకబడిపోతారు మహిళలు పెళ్లి తర్వాత. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిర్వివాదాంశం. పిల్లల్ని కంటారు. అప్పుడు వాళ్ళకి మెటర్నిటీ లీవుల పేరుతోటి, ఈ పిల్లల పెంపకం పేరుతోటి, నేను పెంపకం పెంచొద్దు అనట్లేదు, పాలు ఇవ్వద్దని చెప్పట్లేదు, మాతృత్వానికి వ్యతిరేకం కాదు నేను. కాకపోతే నేను రియల్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మరి ఇంత సాక్రిఫైస్ చేసినా తన డ్యూటీ తను చేసిన మహిళకి ఆ పురుషుడు ఇచ్చే గౌరవం ఇస్తున్నాడా లేదా? ఇవ్వనప్పుడు ఏంటి పరిస్థితి? పిల్లల్ని ఖచ్చితంగా ఆడవాళ్ళమే కనాలి, ఇంకొక ఆప్షనే లేదు ఈ ప్రపంచంలో. కానీ మగవాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్నప్పుడు భార్యని గౌరవించే ఆప్షన్ కూడా ఎందుకు పెట్టుకోరు? ఆమెకి ఖచ్చితంగా ఆమె స్థానం ఆవిడికి గౌరవంగా దక్కాల్సిందే. అది మానిటరీ బెనిఫిట్సా, లేకపోతే ఇంకొక బెనిఫిట్సా, స్టేటస్గానా, ఏదైనా. కానీ ఈ భర్త ఏం చేస్తాడండి? ఆవిడకి ఏం బహుమతి ఇస్తాడు? ఈమె కొంచెం లావ్ అయిపోయింది అనగానే, ఈమె కొంచెం మూడి అయిపోయింది అనగానే, ఈమె కొంచెం తనకు తగినట్లుగా వ్యవహరించట్లేదు అనగానే ఇంకొకళ్ళని చూసేసుకుంటాడు. ఇలా మహిళలు ఎంతమంది చూసుకుంటున్నారండి? ఎక్కడో మీడియాలో వచ్చిన ఒకటి అరా కేసులు పట్టుకొని ఇంకేముంది, అమ్మో మహిళలు అసలు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే భయపడిపోతున్నారంట. ఈ లెక్కన అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనిపించే పెళ్ళిళ్ళు, బోల్డ్ పెళ్ళిళ్ళు చూస్తున్నాం మనం. అందుకని ఇవాళ పెళ్ళి అనేది మగవాడికి ఇచ్చినంత భద్రతని, మగవాడికి ఇచ్చినంత బెనిఫిట్ని ఆడవాళ్ళకి ఇవ్వట్లేదు పెళ్ళి. నేను ఇది తప్పు పట్టట్లేదు, సిస్టమ్ ఎలా ఉంది. ఇప్పుడు ఒకప్పుడు అండి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇల్లే చూసుకునేవాళ్ళు, ముగ్గులే పెట్టుకునేవాళ్ళ, లేదా పూజలే చేసుకునేవాళ్ళ, వంటలే చేసేవాళ్ళ, 10 మంది పిల్లల్నే కనేవాళ్ళ, పెంచేవాళ్ళ, భర్తకి ఇంకొకరితో సంబంధం ఉంది అన్న నోరు ముసును కుక్కిన పిల్లల పడి ఉన్నారా? ఆ కాలం పోయింది. ఈ కాలంలో నేనున్నట్టు నువ్వు ఉండాల్సిందే అని అడుగుతున్నారు మహిళలు. ఏం దొబ్బిడాయా నీకు ఉండటానికి? నీకు వచ్చిన బాధ ఏంటి? నేను 10 మందితో ఉంటాను, నువ్వు మట్టుకు నేను ఒక్కదాన్నే అన్నట్టు ఉండాలి అని ఆ మహిళ అనట్లేదే. ఓకే, మగాడేమంటాడు? నీ స్థానం నీదే కదా, నేను ఎంతమందితో ఉంటే నీకేంటి బాధ అని అడుగుతున్నాడు. ఇప్పుడు నిన్న మొన్న తమిళ్లో ఏడ్చిన ఆయన పరిస్థితి గురించే కదా మీరు అడిగింది. అవునండి. ఆయనకి ఏ సంబంధాలు లేకుండానే భార్యకి అంతటి కోపం వచ్చేసిందా? ఆయన ఏం చేశాడు? ఇంకొక ఆమెను ఇష్టపడుతున్నాడు కదా, అది ఆమె క్వశ్చన్ చేసింది కదా, ఆమెకు హక్కు లేదా? అదృష్టవశాత్తు
ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం మన దేశంలో బైగమీ నేరం. ఒక మనిషికి ఒకటే పెళ్ళి, ఆ భార్యకో భర్తకో విడాకులు ఇచ్చాక ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకటే వర్తిస్తుంది. ఆడవాళ్ళు విచ్చలవిడిగా 4-5 పెళ్ళిళ్ళు చేసుకుంటానికి లేదు. అలాగే ఒక కేసు అయింది కదా మేడం ఇప్పుడు